నమస్కారం. లావణ్య కథా సుమాలకి స్వాగతం. తరాలు మారినా తరగని అమ్మ ప్రేమను గురించి, 3 తరాల స్త్రీల తల్లి మనసు గురించి హృదయంగా చెప్పే కథ వినాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీణుల విందుకు సిద్ధంగా ఉండండి. కథ పేరు అమ్మలు. రచయిత తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం. ఏవండి, 9 అమ్మలు విమానం దిగుతుంది. అప్పుడే 6:30 అయింది. మీరు తొందరగా తయారవ్వండి అంటూ భర్తకు మేలుకొలుపు పాడింది సావిత్రి. అబ్బా సావిత్రి, పావని వచ్చే లోపల విమానాశ్రయంలో ఉంటాను. అమ్మల్ని దగ్గరుండి ఇంటికి తీసుకొస్తాను. నువ్వు కంగారు పడకుండా విశ్రాంతిగా ఉండు. కూతురు మనవడు వస్తున్నారని నీకు నిద్ర కూడా పట్టినట్లేదు, నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు పద్మనాభరావు. అల్లుడు స్నానానికి వెళ్ళగానే గదిలోకి వచ్చింది సావిత్రి తల్లి లలితమ్మ. సావిత్రి, ముఖం కడుక్కున్నావా అమ్మా? ఇదిగో కాఫీ తాగేసి అలా దిండు మీద వాలి కూర్చో. అన్ని పనులు సమయానికి జరుగుతాయి. నువ్వు హైరాణ పడకు అన్నదావిడ కూతురికి కాఫీ అందిస్తూ. పిల్లవాడితో ఒంటరిగా ప్రయాణం చేసి వస్తుంది. ఏం అవస్థ పడిందో ఏమో. అప్పుడే సంవత్సరమైంది అమ్మల్ని చూసి అంటున్న సావిత్రి కళ్ళు చెమర్చాయి. నిన్ను చూడాలనే కదా ఆస్ట్రేలియా నుండి పరిగెత్తుకు వస్తుంది. కూతుర్ని మనవణ్ణి చూస్తే నీకు కావాల్సినంత బలం వస్తుందిలే. లలితమ్మ కూతురి తల నిమ్మిరి ప్రేమగా అన్నది. అమ్మా, వంటావిడికి చెప్పు, ఉదయం పలహారానికి పెసరట్టు వేయమని. అమ్మలకు చాలా ఇష్టం. అలాగే భోజనంలోకి మునక్కాయల పులుసు, బెండకాయల వేపుడు చేయమను. ఆ బుజ్జి తండ్రి ఇవన్నీ తినడేమో. వాడికి నూడిల్స్ లేక పాస్తా లాంటిది పెడుతుందేమో అంటున్న సావిత్రికి మనవడు చిరునవ్వు తొంగి చూసింది. అలాగే చెప్తాలే. వాళ్ళ ఇంటికి వచ్చేసరికల్లా 11 కావచ్చు. అంతదాకా నువ్వు తినకుండా కనిపెట్టుకు కూర్చున్నావంటే నేను ఒప్పుకోను. 9 నీకు టిఫిన్ పెట్టేస్తాను అంది ఖాళీ గ్లాసు తీసుకుని వంటింట్లోకి వెళ్తూ లలితమ్మ. అమ్మా, నువ్వు కాఫీ తాగావా? అప్పుడు గుర్తొచ్చి అడిగింది సావిత్రి తల్లిని. లలితమ్మ నవ్వింది. స్నానం చేసి తాగుతాలే. వారం రోజుల నుంచి తను వాడుకుంటున్న 2వ పడక గదిలోని తన సామాను పనిపిల్ల జుబేదాతో స్టోర్ రూంలోకి మార్పించింది లలితమ్మ. 8 అడుగుల చిన్న గదే అయినా సామాను అన్ని గూళ్లల్లో సర్ది ఉండడం వల్ల ఖాళీగానే ఉంది. బయట తోటలోకి తెరుచుకునే కిటికీ ఉండడం వల్ల గాలి వెలుతురు బాగానే ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఉన్న పరుపు తెప్పించి అక్కడ నేల మీద వేయించింది స్టోర్ రూంలో. 70 ఏళ్ల వయసులో తల్లి కింద పడుకోవాల్సి రావడం సావిత్రి మనసుకు కష్టంగా అనిపించింది. చిన్న పిల్లవాడితో వస్తున్న కూతురు పావనికి డబల్ కాట్ పరుపు తప్పనిసరిగా కావాలి కనుక తల్లి స్టోర్ రూంలోకి మారడం చూస్తూ ఊరుకుంది. మనవరాలికి గది సిద్ధం చేసిన తర్వాత సావిత్రికి టిఫిన్ తీసుకొచ్చింది లలితమ్మ. నువ్వెందుకమ్మా ఇన్నిసార్లు అటు ఇటు తిరుగుతావు? గౌరమ్మ తెచ్చిపెడుతుందిలే నాకు అంటూ నొచ్చుకుంది సావిత్రి. నేనుండే 1 రోజులు నా చేత్తో నీకు పెట్టనివ్వవే. పెసరట్లు బాగా వచ్చాయేమో చూడు. నీకు నచ్చితే నీ కూతురికి నచ్చుతాయి అంటూ ప్లేటు అందించింది లలితమ్మ. నోట్లో ఏదో రాగి, ఇత్తడి లాంటివి కరిగించి పోసినట్లు వికారంగా ఉంటుంది. నాకు రుచులేం తెలుస్తాయి? తిన్నది బయటికి రాకపోతే చాలు చిన్నగా నవ్వి అంది సావిత్రి. లలితమ్మకు గుండెలో బాధ సుళ్ళు తిరిగింది. 7 ఏడాది కిందటి దాకా ఒత్తుగా పొడవుగా ఉండే తలకట్టుతో 50 ఏళ్ల వయసును దాచేసి బుగ్గల నిగారింపుతో కళ్ళగా మెరిసే కళ్ళతో ఉండే సావిత్రి ఎలా అయిపోయింది? కోడి పీకినట్లున్న జుట్టు, ఎండిపోయిన చెంపలు, లోతుకుపోయిన కళ్ళు. బలవంతంగా నవ్వుతున్న సావిత్రిని చూస్తుంటే ఆవిడకు దుఃఖం పొంగుకు వచ్చింది. అలాగంటే ఎలాగమ్మా? కాస్త తినకపోతే మరీ నీరసించిపోతావు. తన కళ్ళలో నీరు కూతురికి కనబడకుండా వెనక్కి తిరిగింది లలితమ్మ. ఏదో తిన్నానన్నట్లుగా తిని పక్కకు పెట్టేసింది సావిత్రి. వీళ్ళింకా రాలేదేంటమ్మా? ఎప్పుడనగా తిన్నారో. ఆ విమానంలో ఇచ్చే తిండి మనకు సహించదు. వెజిటేరియన్ అనగానే 4 కూరగాయ ముక్కలు, 2 పళ్ళ ముక్కలు, గట్టిగా ఉండే ఒక బన్ను పెడతారు. ఆ సెల్ ఇలా ఇవ్వమ్మా. ఈయనకు ఫోన్ చేసి బయలుదేరారో లేదో కనుక్కుంటాను అంటూ మరో అరగంటలో తల్లిని పిలిచింది సావిత్రి. ఆవిడ ఫోన్లో మాట్లాడిన కాసేపట్లో వీధిలో కారు ఆగిన చప్పుడైంది. ఇక ఆగలేనట్టు లేచి గుమ్మం దగ్గరికి నడిచింది సావిత్రి.
తన భుజం మీద నిద్రపోతున్న పిల్లాడిని కదిలించకుండా జాగ్రత్తగా కారు దిగింది పావని. పసివాడితో ప్రయాణంలో ఏం తంటాలు పడ్డావో. ఇంకా నిద్రపోతున్నాడా వీడు? నాన్నగారికి ఇవ్వలేకపోయావా ఎత్తుకునేవారు? ఎంతసేపు అలా భుజం మీద మోస్తావు? చెయ్యి నొప్పి పుడుతుంది. తనివి తీరా కూతుర్ని మనవణ్ణి చూస్తూ పలకరించింది సావిత్రి. దారి పొడుగునా అనిల్కి వాంతులయ్యాయమ్మా. భయపడిపోయాను తెలుసా. ఏమీ తినడు తాగడు, నీరసంతో సోలిపోతున్నాడు. వీడు కోలుకొని మళ్ళీ మామూలుగా కావడానికి ఎన్నాళ్ళు పడుతుందో అంటూ లోపలికి వచ్చిన పావని కొడుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి గదిలో పరుపు మీద పడుకోబెట్టి హాల్లోకి వచ్చింది. కూతురి రూపాన్ని కళ్ళ నిండా నింపుకోవడానికా అన్నట్లు పావని వైపే చూస్తూ తలుపు పట్టుకొని నిలబడింది సావిత్రి. ఈలోపుగా గౌరమ్మతో వాళ్ళకి కాఫీ కలపమని చెప్పి అల్లుడికి మనవరాలికి మంచినీళ్లు తీసుకువచ్చి సావిత్రికి పావనికి అల్లుడికి అందించి నువ్వెందుకే నిలబడి ఉన్నావు, ఇలా కూర్చో అంటూ ఫ్యాన్ వేసింది లలితమ్మ. పావని వచ్చి తల్లి పక్కన కూర్చొని ఎలా ఉన్నావమ్మా అంది ఆప్యాయంగా. నాకేమే బాగున్నాను. నువ్వే తిండి నిద్ర లేని ప్రయాణంతో నీరసంగా కనబడుతున్నావు. అనిల్కి బాగాలేదంటే ముందు నువ్వు జబ్బు పడినట్లుగా ఉన్నావు అంది సావిత్రి కూతురి తల నిమురుతూ. బాగున్నావా అమ్మమ్మ? నీ ఆరోగ్యం ఎలా ఉంది? కీళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? తల్లి దగ్గర నుంచి లేచి వచ్చి అమ్మమ్మ లలితమ్మ చేతులు పట్టుకొని అడిగింది పావని. నాకేమమ్మలు గుండ్రాయిలా ఉన్నాను. కాళ్ళు ఉన్నంత వరకు కీళ్ళ నొప్పులుంటాయి. వాటి దారిన అవి ఉండని. దేవుడు నాకిచ్చిన ఆరోగ్యాన్ని మీ అమ్మకిస్తే బాగుండేది అంటూ లలితమ్మ కళ్ళల్లో నీళ్లు నిండాయి. నీ మాటలతో దాన్నెందుకమ్మా కంగారు పెడతావు? పావని, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా తల్లి. నీకిష్టమని పెసరట్లు చేయించాను. ఎప్పుడనగా తిన్నావో. ముఖం వాడిపోయింది అంది సావిత్రి. నేను 2 రోజులు పస్తులున్నా పర్వాలేదమ్మా. కానీ అనిల్ తిన్నది కాస్త కక్కేస్తుండడంతో భయపడిపోయాను. ముందు వాడికి ఏదైనా తినిపించి తర్వాత నా సంగతి అంటూ కొడుకు దగ్గరికి వెళ్ళింది పావని. సాయంత్రానికల్లా అనిల్ హుషారుగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. పావని మనసు కుదుట పడింది, ముఖం తేటపడింది. ఆస్ట్రేలియా నుండి అమ్మకు నాన్నకు తను తెచ్చిన వస్తువులన్నీ వరుసగా బయటపెట్టింది. కాఫీ మేకర్, చిన్న వ్యాక్యూమ్ క్లీనర్, ఎలక్ట్రిక్ షవర్ లాంటివి తెచ్చింది. అమ్మమ్మకు ఊల్ స్వెటర్ ఇచ్చింది. ఎందుకే అమ్మలు ఇంత ఖర్చు పెట్టావు? అవేం ఖరీదు కాదమ్మా అంటూ తల్లికి మంచి స్ప్రే సీసా ఇచ్చింది. 2 రోజులయ్యాక వరంగల్లో ఉన్న వాళ్ళ అత్తారింటికి వెళ్ళి వచ్చింది పావని. బెంగుళూరులో పనిచేస్తున్న పావని అన్న భార్య బిడ్డలతో సహా వచ్చి 2 రోజులుండి వెళ్ళాడు. కొడుకు ప్రసాద్, కూతురు పావని కళ్ళ ముందు కనబడుతుంటే సావిత్రి ముఖంలోకి కొత్త కళ వచ్చింది. అమ్లు, నెల్లాళ్ళు ఉంటావు కదే అన్నాడు ప్రసాద్ వెళ్లే ముందు. లేదన్నయ్యా, 2 వారాలు సెలవు దొరకడమే కష్టమైంది. ఉద్యోగంలో చేరి ఏడాదే కదన్నయ్యా అయింది అంది పావని. అయితే నువ్వు 25వ తారీఖు లోపలే వెళ్ళిపోతావన్నమాట అంటూ తల్లివైపు చూశాడు ప్రసాద్. సావిత్రి కళ్ళతోనే కొడుకి ఏదో సందేశం అందించింది. ఎందుకన్నయ్యా అలా అడిగావు అన్న పావని ప్రశ్నకు నేను ఆ మధ్యలో వద్దామనుకున్నానులే. సరే, నువ్వు వెడతానంటున్నావు కనుక ముందే వస్తానులే అనేశాడు. ఆ రోజు రాత్రి తండ్రిని అడిగింది పావని. డాక్టర్లు ఏమంటున్నారు నాన్నా అమ్మ ఆరోగ్యం గురించి? 3 సార్లు కీమోథెరపీ ఇచ్చారు కదమ్మా. బాగా నీరసపడింది. కాస్త కోలుకున్నాక ఆపరేషన్ చేస్తారట. ఈ 25 అనుకున్నారు. మరి నువ్వు ఉంటావనుకున్నాను. అసలు మీ అమ్మ ఆపరేషన్ గురించి నీకు చెప్పొద్దన్నది అన్నాడు ఆయన బేలగా. ఈ విషయం నాకు ముందే చెప్పి ఉంటే ఇంకో 15 రోజుల తర్వాత వచ్చేదాన్ని కదా నానా. ఇప్పుడెలా? నేను చేస్తున్న ప్రాజెక్టు ఈ నెలాఖరికి ముగించాలి. సెలవు పొడిగించడానికి వీల్లేదు నానా అంది పావని బాధగా. పోనీలేమ్మా, ఎవరు దగ్గరున్నా చేసేదేముంది? వైద్యం చేసేది డాక్టర్లు, అనుభవించేది మీ అమ్మ. దాని బాధను మనం తీసుకోలేం కదా. వైరాగ్యం తొంగి చూసింది పద్మనాభరావు మాటల్లో. తరువాతి వారం రోజులు హడావుడిగా గడిచాయి పావనికి. తనని చూడ్డానికి వచ్చేవాళ్ళు, తనని భోజనానికి పిలిచేవాళ్ళు, కావాల్సిన వస్తువుల కోసం షాపింగ్. అనిల్ మొండితనం ముద్దుచేష్టలతో 2 రోజుల్లో ప్రయాణం అనగా తల్లి దగ్గరగా వచ్చి దిగులుగా కూర్చుంది పావని. అమ్మా,
నువ్వు ధైర్యంగా ఉండు, నీకేమీ కాదు, నేను మళ్ళీ తొందరలోనే వస్తాను అంటూ అమ్మ తలని ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా చెప్పింది. సావిత్రి నవ్వింది. నా గురించి నాకు బెంగలేదు. నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడితో ప్రయాణంలో ఏమి ఇబ్బందులు పడతావో అనేదే నా చింత అంది. నాకైతే వెళ్ళాలని లేదమ్మా, కాని సెలవు ఇవ్వరు అంది బేలగా. ఇంతలో అనిల్ కింద పడి ఏడవడంతో ఒక్క ఉదుటున పరిగెత్తింది. ఆ రాత్రి ఉన్నట్టుండి అనిల్కి బాగా జ్వరం వచ్చింది. పావని భయపడిపోయింది. తెల్లవారేదాకా కంటి మీద కునుకు లేకుండా మేల్కొని కూర్చుంది. 6 గంటలకే తండ్రితో కలిసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది అనిల్ని. ఇంజెక్షన్ ఇచ్చి సిరప్ రాసిచ్చి కొన్ని పరీక్షలు చేయించమన్నాడాయన. వైరల్ ఫీవర్ కావచ్చని, వారం దాకా ప్రయాణం మాట తలపెట్టవద్దని అన్నాడు. ఇంటికి వచ్చేదాకా నిగ్రహించుకున్న పావని, ఇదేమిటమ్మా ఇలాగైంది అంటూ ఏడ్చేసింది. ఊరుకో అమ్మలు, అశుభంగా అలా ఏడవకు, తగ్గిపోతుందిలే, సెలవు కూడా దొరకదన్నావు, వాడితో ప్రయాణం ఎలాగే అంటూ సావిత్రి దిగులు పడింది. వాడికి తగ్గేదాకా కదిలేదు లేదమ్మా, టిక్కెట్ పోస్ట్ పోన్ చేయించుకుంటాను, పోని వెద ఉద్యోగం, అంతగా అయితే పోతుంది అంతేగా, వాడికన్నా నాకు ఏదీ ఎక్కువ కాదమ్మా అంది కళ్ళనీళ్లతో పావని. బాగా ఆటలాడి అలసటకు వచ్చిన జ్వరమే అది, రేపటికల్లా తగ్గిపోతుంది చూడు అంటూ ధైర్యం చెప్పింది లలితమ్మ. ఆ రాత్రికి అనిల్కి జ్వరం కాస్త తగ్గింది. అయినా కొడుకు పక్కనే మేలుకొని కూర్చుంది పావని. ఆ రాత్రి పడుకునే ముందు గోడకున్న వెంకటేశ్వర స్వామి పటానికి దండం పెట్టుకుంది లలితమ్మ. స్వామి, నా ఆయుష్ కూడా నా బిడ్డకు పోసి బతికించు, ఆపరేషన్ జయప్రదంగా జరిగి అది 10 కాలాల పాటు చల్లగా ఉండేటట్టు చూడు అని లలితమ్మ సావిత్రి ఆరోగ్యం గురించి వేడుకుంది. ఆ రాత్రి సావిత్రికి నిద్ర పట్టలేదు. మనసులో దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. భగవంతుడా, మా అమ్మలు తన కొడుకుతో క్షేమంగా భర్త దగ్గరికి చేరేట్టు చూడు స్వామి అని పావని గురించి దండం పెట్టుకుంటుంది సావిత్రి. మరి పావని తన కొడుకు ఆరోగ్యం బాగుపడాలని దండం పెట్టుకుంటుంది. అంతే కదండి. ఈ కథలో ఒక డైలాగ్ని గమనించారా? తల్లికి ఆపరేషన్ వరకు ఉండడానికి సెలవు పెట్టని పావని కొడుక్కి ఫీవర్ అనగానే ఉద్యోగం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడింది. అంతేనండి. ఆడవారు ఒక కూతురుగా, అక్కగా, చెల్లిగా, ఆఖరుకు భార్యగా చేయలేని త్యాగాలు పిల్లల కోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒక్కొక్కసారి ఎంతో చదువుకొని ప్రతిభా పాఠవాలు గల స్త్రీలు కూడా సంసారం, పిల్లల కోసం తమ కెరియర్ని పణంగా పెట్టడానికి వెనుకాడరు. అలాంటి స్త్రీలకు ఈ ఛానల్ మాధ్యమంగా జోహార్లు తెలియజేయాలనుకుంటే ఆడవారు మీకు జోహార్లు అని కామెంట్ చేయండి. చేస్తారుగా? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కథ ఇంకా కొంతమందికి చేరడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఉంటానండి.